హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నీ పెయిన్కి కలర్ థెరపీ, అక్యుప్రెషర్ పాయింట్, సీడ్ థెరపీ చెప్పబోతున్నాను. చాలా బాగా పనిచేస్తాయి. దీనివల్ల మీరు ఎక్కువ టాబ్లెట్లు యూజ్ చేయవలసినంత అవసరం ఏమీ ఉండదు. మోకాల నొప్పులు నిర్లక్ష్యం చేయడం వలన మీకు బ్యాక్ పెయిన్ అనేది, నెక్ పెయిన్ అనేది, సయాటికా పెయిన్ అనేది తొందరగా వచ్చేస్తుంది. మన బాడీలో ఏ పార్ట్ అయినా పెయిన్ వస్తుందంటే మన నర్వస్ సిస్టమ్ సరిగ్గా లేదని మనం గుర్తించుకోవాలి. మన ఆరోగ్యం మొత్తం మన చేతల్లో, కాళ్ళల్లో, చెవులో మాత్రమే ఉంది. వీటిని మసాజ్ చేసుకోవడం వలన చాలా బాగా పెయిన్స్ అనేది తగ్గుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మీకు ఆక్యుప్రెషర్ పాయింట్ అయితే చూపిస్తాను. ఇక్కడ నేను లైన్ గీసాను కదా రెడ్ మార్కర్తో, ఇటు సైడు మీరు మీ వేలుని ఇలా పెట్టుకొని ఇలా 20 టైమ్స్ పైన, అలాగే ఇటు సైడ్ కూడా ఒక 20 టైమ్స్, ఇటు సైడ్ కూడా ఒక 20 టైమ్స్ బాగా రుద్దాలి. రుద్దిన తర్వాత మీకు పాయింట్ అనేది ఇట్లా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు తెలుస్తుంది, పెయిన్ అనేది వస్తుంది ఖచ్చితంగా. ఇక్కడైతే పెయిన్ వస్తుంది. మీరు ఖచ్చితంగా పెయిన్ఫుల్ పాయింట్ని గుర్తించాలి. ఇలా ప్రెస్ చేస్తే పాయింట్ అనేది ఉంటుంది. పెయిన్ వచ్చే కాడ మాత్రము ఒక 20 టైమ్స్ 30 టైమ్స్ ఖచ్చితంగా ప్రెస్ చేయాలి. ఇటు సైడు ఖచ్చితంగా పెయిన్ ఉన్నా లేకపోయినా కూడా మనకు నీ జాయింట్ కాబట్టి ఖచ్చితంగా కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. కాబట్టి ఇక్కడ ఇటు సైడ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ కూడా సెంటర్లో ఒక 30 టైమ్స్ ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు ఈ జాయింట్లో ప్రెస్ చేశారంటే కనుక పెయిన్ఫుల్ పాయింట్ అనేది తెలుస్తుంది. ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు కలర్ థెరపీ చెప్పబోతున్నాను. 2 మార్కర్స్, రెడ్ అండ్ గ్రీన్. మూమెంట్ అనేది చాలా బాగుంటుంది. సుజోగ్ ప్రకారం మనకి ఇవి 2 కాళ్ళు, ఇవి 2 చేతులు. కానీ నీ పెయిన్కి ఇది మెయిన్ పాయింట్. మీరు ఈ మిడిల్ ఫింగర్కి సెకండ్ జాయింట్ కూడా మెంతులు అలాగే పెన్సిల్తో రుద్ది పెట్టచ్చు. ఇటు సైడ్ అటు సైడ్ రుద్దేసి ఇక్కడ కూడా పెట్టచ్చు. కానీ ఇప్పుడు కలర్ థెరపీ చెప్తున్నాను. మీరు ఏ వేలికి అయితే పెడితే బాగుంటుందో ఆ వేలికి మీరు పెట్టుకోవచ్చు. ఈ 2 జాయింట్లు కదా, మోకాళ్ళు కాబట్టి ఇలా మీకు ఏ లెగ్ అయితే, ఈ లెగ్ పెయిన్ ఉందనుకోండి, అటు సైడ్ మాత్రము ఈ విధంగా గీసి పెట్టుకోవాలి. గ్రీన్ కలర్, ఈ విధంగా కలర్లు అనేది మీరు పెట్టుకున్నారంటే కనుక నైట్ నీ జాయింట్ మూమెంట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు సీడ్ థెరపీ చెప్పబోతున్నాను. ఇలా టేప్ పెట్టండి. సర్జికల్ టేప్ అంటే మీకు ఇస్తారు మెడికల్ స్టోర్లో. మీ ఇక్కడైతే మనం ప్రెస్ చేసాం కదా జాయింట్కి, జాయింట్ కానించి ఇక్కడి వరకైనా పెట్టుకోవచ్చు. మీ టేప్ ఎంత ఉంటే అంత ఇలా కవర్ చేసేయండి, సరిపోతుంది. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చుట్టేసేయండి. చుట్టేస్తారు కదా, మీకు ఇప్పుడు మీరు రుద్దినప్పుడు పెయిన్ఫుల్ పాయింట్ అనేది చూసింటారు కదా, ఆ పాయింట్ని మీరు 20 టైమ్స్ 30 టైమ్స్ అనేది ఖచ్చితంగా ఇక్కడ పైన, కింద, ఇటు సైడ్ 4 సైడ్లు అయిపోయింది కదా, ఇక్కడ 5 పాయింట్లు అనేది ఖచ్చితంగా వస్తాయి. ఆ పాయింట్ దగ్గర మీరు 20 టైమ్స్ కనుక ప్రెస్ చేశారంటే కనుక ఇమీడియట్గా మీరు ఎంత పెయిన్ ఉన్నా కూడా నడిచి చూస్తే పెయిన్ చాలా బాగా తగ్గినట్టు అనిపిస్తుంది. మీరు ఇలా కూడా ప్రెస్ చేయండి. తర్వాత మీరు ఎక్కువ పెన్సిల్తో రుద్ది పెట్టనవసరం లేదు. ఒకసారి పెన్సిల్తో రుద్దేసినామా, తర్వాత మనము సీడ్ పెట్టేసినామా, ఆ తర్వాత మనం పాయింట్లు అనేది 20 టైమ్స్ 30 టైమ్స్ ప్రెస్ చేసుకుంటా ఉంటే నైట్ పనుకునేటప్పుడు పెట్టండి. తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత తీయాలి. ఒకసారి యూజ్ చేసిన సీడ్స్ మళ్ళీ యూజ్ చేయకూడదు. మళ్ళీ నైట్ వేరే పెట్టాలి. ఇలా 15 డేస్ 1 వీక్
అలా పెట్టి చూడండి, మీకైతే రిజల్ట్ చాలా బాగుంటుంది. ఎటు సైడ్ అయితే లెగ్ పెయిన్ ఉందో అటు సైడు ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు చేయాలి. 2 కాళ్ళ పెయిన్ ఉంటే 2 ఇండెక్స్ ఫింగర్కి మీరు అలా చేసి మెంతులు పెట్టేసేయండి, సరిపోతుంది. ఒక లెగ్ పెయిన్ ఉందంటే ఖచ్చితంగా ఇంకో లెగ్ పెయిన్ అనేది ఖచ్చితంగా 6 నెలల సంవత్సరానికి ఖచ్చితంగా వచ్చేస్తుంది. కాబట్టి మీరు కనీసము 2 కాళ్ళకి చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మెంతులు అనేది 1 నెలన్నా వాడండి, రిజల్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే లీఫ్ థెరపీ నేను ఇప్పుడు మీకు చెప్తాను. షార్ట్లో వీడియో చేశాను, అది ఒకసారి చూడండి. ఆ విధంగా మీరు చేశారంటే కాళ్ళలో వాపులు నొప్పులు అనేది చాలా బాగా తగ్గిపోతాయి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.